చాలామంది వెన్నెముక నుండి గజ్జల్లోకి లేదా గ్రాయిన్ రీజియన్‌లోకి పెయిన్ వస్తూ ఉంటే, అది వెన్నెముకకు సంబంధించిన వ్యాధి అనుకోని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అయితే వెన్నెముక నుండి గజ్జల్లోకి నొప్పి వస్తుందంటే అది కిడ్నీ స్టోన్స్ అయ్యుండవచ్చు. ఈరోజు వీడియోలో మనము కిడ్నీ స్టోన్స్ ఎవరిలో వస్తుంది? దాని లక్షణాలేంటి? దానికి గల కారణాలేంటి? దానికి ట్రీట్మెంట్లు ఎలా ఉన్నాయి? వాటిని ఎలా నివారించుకోవాలి? అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్! హలో! నమస్తే అండి. మైసెల్ఫ్ డాక్టర్ అమర్నాథ్. ఎంఎస్ కాలేజ్ ఆయుర్వేద. ముందుగా కిడ్నీ స్టోన్స్ ఎందుకొస్తాయి? ఎవరిలో వస్తాయి? కిడ్నీ స్టోన్స్ ఎలా వస్తాయంటే, మన శరీరంలో ఉండే సాల్ట్స్ గానీ, మినరల్స్ గానీ బయటకి వెళ్ళకపోవడం వల్ల కిడ్నీలోనే అవి నిల్వ ఉండి క్రిస్టల్స్‌గా తయారవ్వడం వల్ల కిడ్నీ స్టోన్స్ తయారవుతాయి. ఇవి కిడ్నీలో ఉంటే కిడ్నీ స్టోన్స్ అని, యురేటర్‌లో అంటే కిడ్నీ నుండి యూరినరీ బ్లాడర్‌కి కనెక్ట్ అయ్యి ఉండే ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్‌ని యురేటర్ అంటారు. యురేటర్‌లో ఉంటే యురేటరిక్ స్టోన్స్ అని, బ్లాడర్‌లో ఉంటే బ్లాడర్ స్టోన్స్ అని అంటారు. కిడ్నీ స్టోన్స్ మెయిన్‌గా 4 రకాలు. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, స్ట్రూవైట్ స్టోన్స్ అండ్ సిస్టీన్ స్టోన్స్. వీటిలో ముఖ్యంగా మనం చూసేది 80-85% మందిలో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్‌నే చూస్తుంటాం. 10-12% మందిలో యూరిక్ యాసిడ్ స్టోన్స్‌ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ స్టోన్స్ రావడానికి ముఖ్యంగా కారణాలేంటి అంటే, అన్నిటికన్నా ముఖ్యమైన కారణం నీరు తక్కువగా తాగడం. మనము చాలామంది పొద్దున టిఫిన్ చేసినప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు, రాత్రి డిన్నర్ టైంలో మాత్రమే నీళ్ళు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అవి మాత్రం బాడీకి సరిపోవు. మనము రోజుకి 3-4 లీటర్లు తప్పకుండా నీళ్ళు తీసుకోవాలి. అలా నీళ్లు తక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ డీహైడ్రేషన్‌కి గురయ్యి ఈ కిడ్నీ స్టోన్స్ తయారవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీటితో పాటు మనము తినే ఆహారంలో సాల్ట్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకోవడం వల్ల గానీ, లేదా కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల గానీ, కాల్షియము లేదా ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అంటే టొమాటో గానీ, పాలకూర గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మన బాడీలో ఈ కాల్షియము, ఆక్సలేటు ఎక్కువ పెరిగిపోయి వాటిని బయటికి పంపలేక కిడ్నీలోనే స్టోర్ అయ్యి అవి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్‌గా మారుతూ ఉంటాయి. అలాగే గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో యూరిక్ యాసిడ్ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు షుగర్ ఉండడం వల్ల గానీ, బీపీ ఉండడం వల్ల గానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్‌లు రావడం వల్ల గానీ, ఆల్రెడీ మన కుటుంబంలో తల్లిదండ్రుల్లో ఎవరికన్నా ఉండడం గానీ, ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే కిడ్నీ స్టోన్స్‌లో కనిపించే ప్రధానమైన లక్షణాలేంటంటే, నడుము భాగం నుండి ఈ ప్రకటెముకల కింద ఉన్న ఈ నడుము భాగం నుండి గజ్జల్లోకి నొప్పి తీవ్ర స్థాయిలో రావడం. కూర్చున్నా, పడుకున్నా, నిలబడ్డా ఏ విధంగా చేసినా పెయిన్ తగ్గకపోవడం. మూత్రం పోసినప్పుడు మంట ఉండడం, నొప్పి ఉండడం, పదే పదే మూత్రం పోయాలనిపించడం. మూత్రం పోయడానికెళ్ళినా ఒక్కోసారి మూత్రం రాక మంటగా అనిపించడం. ఈ కిడ్నీ స్టోన్స్ యురేటర్‌లో స్ట్రక్ అవ్వడం వల్ల ఒక్కోసారి లోపలున్న మ్యూకోసాని డ్యామేజ్ చేయడం ద్వారా బ్లీడ్ అయ్యి అది మూత్రంతో కలిసి మూత్రం రంగు మారి రెడ్ కలర్‌గా గానీ, లేదా ముదురు రంగులో గానీ యూరిన్ రావడం వంటివి మనం చూస్తూ ఉంటాం. అయితే కిడ్నీ స్టోన్స్ సైజ్ తక్కువగా ఉన్నప్పుడు లక్షణాలు అంతగా కనిపించకపోవచ్చు. అంటే దాదాపుగా 6 కన్నా తక్కువ ఉంటే లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. 6 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలోనే మనం లక్షణాలు చూస్తూ ఉంటాం. చాలా మందిలో ఇవి యాక్సిడెంటల్‌గా బయటపడుతూ ఉంటాయి స్కాన్ చేసినప్పుడు. వాళ్ళు వేరే స్కాన్ కోసం దేనికో వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ బయటపడుతూ ఉంటాయి. అయితే ఈ కిడ్నీ స్టోన్స్ లక్షణాలు తెలుసుకున్నాం. దీన్ని ఎలా కనుక్కోవాలి? ఒకటి మెయిన్ లక్షణాల ద్వారా. లేదు ఇటువంటి లక్షణాలు వచ్చినప్పుడు మీరు వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం వల్ల ఎక్స్‌రే, కేయూబీ వల్ల గానీ, లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గానీ, సీటీ స్కాన్ వల్ల గానీ, లేదా యూరిన్ టెస్ట్‌లు గానీ, లేదా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్‌లో కాల్షియం లెవెల్స్ అధికంగా ఉండడం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వంటివ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంది? మెయిన్ ట్రీట్మెంటు నీళ్ళు ఎక్కువగా తీసుకోవడము. లేదు 10 కన్నా ఎక్కువగా ఉంది అంటే సర్జరీకి వెళ్ళడం. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ అండ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ పెట్టుకోవడం ద్వారా
ఈ 6 కన్నా 5 కన్నా తక్కువ ఉన్న స్టోన్స్ నీళ్ళు ఎక్కువ తీసుకోవడం ద్వారా వాటంతట అవే బయటకెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే 10 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు లేదా పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము సర్జరీని అడ్వైస్ చేస్తూ ఉంటాం. అందులో ఈఎస్‌డబ్ల్యూఎల్ అనే ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అని, పీసీఎన్ఎల్ పర్క్యుటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ అని, యూఆర్ఎస్ఎల్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనము ఈ స్టోన్‌ని బయట నుంచి సౌండ్ వేవ్ ద్వారా బ్రేక్ చేయడం గానీ, లేజర్ పంపించి దాన్ని బ్రేక్ చేయడం వల్ల గానీ, అంటే కిడ్నీ ఉన్న ప్రదేశాన్ని బట్టి సర్జరీని మనము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అయితే ఆయుర్వేదంలో ఈ కిడ్నీ స్టోన్స్‌ని మూత్రాశ్మరి అని అంటారు. ఇవి మన శరీరంలో వాత, కఫ దోషాస్ విషియేట్ అవ్వడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ డెవలప్ అవ్వడం మనం చూస్తూ ఉంటాము. ఈ కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో చాలా చక్కగా వివరించారు. ఆయుర్వేదంలో దాదాపుగా 10-11 ఉన్న స్టోన్స్ కూడా బ్రేక్ అవ్వడం చాలా క్లినికల్ స్టడీస్‌లో మనం చూడడం జరిగింది. ముఖ్యంగా పునర్నవ, గోక్షుర, వరుణ, పాషాణభేద, చంద్రప్రభావతి, నీరి ఇటువంటివి తీసుకోవడం ద్వారా మనము ఈ స్టోన్స్‌ని బ్రేక్ చేసి వాటిని బయటికి పంపించడం జరుగుతుంది. మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ముందుగా స్టోన్స్ రాకోకుండా ఆపడం ఒకటి, తర్వాత ఉన్న స్టోన్స్‌ని బ్రేక్ చేయడము, బ్రేక్ చేసిన తర్వాత ఆ స్టోన్‌ని బయటకు పంపించడం అనేది మెయిన్ ట్రీట్మెంట్‌గా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కిడ్నీ స్టోన్స్‌ని మనం ఇగ్నోర్ చేయడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? చాలాసార్లు ఈ కిడ్నీ స్టోన్స్ యురేటర్‌లో ఇరుక్కుపోవడం వల్ల, ఈ మూత్రం కిందకి రాకపోవడం వల్ల కిడ్నీలోనే మూత్రం చేరుకొని యురేటరోనెఫ్రోసిస్ అంటారు, లేదా హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. కిడ్నీలో నీరు చేరుకొని ఉబ్బిపోయి ఒక్కోసారి ఇన్ఫెక్షన్‌లొచ్చి ఆ క్రానిక్ స్టేజెస్‌లో కిడ్నీ ఫెయిల్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో, కిడ్నీ స్టోన్స్‌ని మనము ఇగ్నోర్ చేయకోకుండా లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో సంబంధించిన ఆయుర్వేద డాక్టర్‌ని గానీ, లేదా యూరాలజిస్ట్‌ని గానీ సంప్రదించి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్‌ని అరికట్టవచ్చు అంటే, ప్రతిరోజు మంచినీరు 3-4 లీటర్లు తగ్గకుండా తీసుకోవడం ద్వారాను, తినే ఆహారంలో ఉప్పును తగ్గించడం ద్వారాను, రెడ్ మీట్ తగ్గించడం ద్వారాను, హై ప్రోటీన్ ఉన్న ఫుడ్‌ని తగ్గించడం ద్వారాను, అలాగే లెమన్ వాటర్‌ని ఎక్కువ తీసుకోవడం ద్వారా, ఈ లెమన్ వాటర్ తీసుకోవడం ద్వారా ఏంటంటే మన బాడీలో అసిడిటీ లెవెల్స్ తగ్గి డైల్యూట్ అయ్యి ఆ కిడ్నీ స్టోన్స్‌ని ఫామ్ అవ్వకోకుండా ఉండడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. బార్లీ నీరు, కొబ్బరి నీళ్ళు అండ్ ఉలవచారు గానీ, ఉలవలు ఉడకబెట్టినవి గానీ తినడం ద్వారా ఏమవుతుందంటే మీలో ఉన్న ఆ స్టోన్స్‌ని బయటకు పంపించడానికి హెల్ప్ అవుతుంది. కిడ్నీ స్టోన్స్ కనిపించడానికి చాలా చిన్న ప్రాబ్లమ్ అనిపించినా వాటిని ఇగ్నోర్ చేయడం వల్ల ముందుకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్‌ని గానీ, లేదా యూరాలజిస్ట్‌ని గానీ సంప్రదించి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోండి. థాంక్ యూ ఆల్. ఇటువంటి మరిన్ని హెల్త్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.